హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్డ్ పికిల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. అదేంటంటే గసగసాలు అలాగే సగ్గుబియ్యం పాయసం. యాక్చువల్గా ఆ రెండు ఇండివిజువల్గా వినుంటారు, కానీ ఆ రెండు కలిపి చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో నేను మీకు ఆ రెసిపీ చేసి చూపిస్తాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ కప్పులో 1/4 పార్ట్ గసగసాలు తీసుకున్నానండి. ఈ ఫుల్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ముందుగా సగ్గుబియ్యంలోకి వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి సగ్గుబియ్యాన్ని. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి మనం ఒక 6 జీడిపప్పుల వరకు వేసుకొని వాటిని కొద్దిసేపు వేయించిన తర్వాత అందులోకి మనం తీసుకున్న గసగసాలను కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఎంతవరకు అంటే దాదాపు గసాలు నుంచి ఒక మంచి అరోమా వచ్చేంత వరకు, పచ్చివాసన అంతా పూర్తిగా వెళ్ళిపోయి మంచి అరోమా వచ్చేంత వరకు వాటిని బాగా వేయించుకోవాలండి. కొంచెం రెడ్డిష్ బ్రౌన్ అవుతాయండి. మనం బాగా వేగినాయంటే కొంచెం రెడ్డిష్ బ్రౌన్ అవుతాయి. సో అలా వేగిన తర్వాత ఒక బ్లెండర్లోకి తీసుకొని మనం వేయించిన ఆ జీడిపప్పులు అలాగే గసగసాలన్నింటినీ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటి మెత్తని పేస్ట్లా మనం బ్లెండ్ చేసుకోవాలండి. గసగసాలు అలాగే జీడిపప్పులు అంతా కూడా పేస్ట్ చేసేసానండి. సో ఇప్పుడు మనం అన్నిటికన్నా ముందు జీడిపప్పులు, అందులోకి వేయడానికి జీడిపప్పులు, ఎండు ద్రాక్ష అలాగే బాదం పప్పుల్ని ముందుగా నేతిలో ఫ్రై చేసుకుందామండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. అందులోకి జీడిపప్పులు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత అలాగే ఎండు ద్రాక్షను కూడా మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. పేస్ట్ చేసుకున్న గసగసాలు అలాగే జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేస్తున్నానండి. వేసుకొని అలాగే ఆ బ్లెండర్ జార్లోకి కొంచెం వాటర్ పోసుకొని ఒక 1/2 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎంతవరకు మనం దీన్ని మరిగించుకోవాలంటే ఒక పొంగు వచ్చేంత వరకు మనం దాన్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నాం కదండి, ఈ సగ్గుబియ్యం కూడా 1 విజిల్ పెట్టుకోవాలి అంతే. నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ విజిల్స్ అక్కర్లేదు. 1 పొంగు రాగానే గసాలన్నీ కూడా సో ఇందులోకి మనం సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మామూలుగా 1 కప్పు సగ్గుబియ్యానికి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలండి. కానీ నేను 1/2 కప్పు మాత్రమే తీసుకుంటున్నానండి. మిగతా క్వాంటిటీ ప్లేస్లో షుగర్ని యాడ్ చేస్తానండి. నేను మొత్తం జాగరి అయితే వేయను, కొంచెం షుగరు కొంచెం బెల్లంని యాడ్ చేస్తానండి. సో ఇప్పుడు జాగరి పౌడర్, ఈ జాగరి పౌడర్ని నేను డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది ఆర్గానిక్ జాగరి పౌడర్, మట్టి కానీ ఏది లేదండి. నేను ఒకసారి కాచి చూశాను, అందులో ఎలాంటి మట్టి కూడా లేదు. కాబట్టి నేను దీన్ని డైరెక్ట్గానే యాడ్ చేసేసాను. మీరు నార్మల్ జాగరి కనుక వాడుకున్నట్లయితే ఒకసారి దాన్ని కాచుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోండి. 1/4 కప్పు దాకా షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలా కలుపుకున్నాక కొద్దిసేపు షుగరు అలాగే జాగరి బాగా కరిగే వరకు కొద్దిసేపు ఇలా కలుపుకోవాలి. అందులోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అలాగే ఎండు ద్రాక్ష అలాగే ఒక 5 జీడిపప్పులు ఇలా చాప్ చేసుకున్నానండి. దీన్నేం నేను వేయించను, డైరెక్ట్గానే వేసుకోవడమే. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, ఇలాచీ పొడి వేసుకున్న తర్వాత చివరిగా చల్లటి పాల. ఎప్పుడూ కూడా మనం వేడి పాయసంలోకి జాగరి వేసినప్పుడు వేడి పాలు మాత్రం అస్సలు పోయొద్దండి, మొత్తం పాయసం మొత్తం విరిగిపోతుంది. సో చివరిగా చల్లటి పాలు అంటే నార్మల్ వేడిగా లేని పాలని యాడ్ చేసుకున్నట్లయితే మనకి పాయసం అనేది విరిగిపోదండి, కమ్మగా తయారవుతుంది. తర్వాత అందులోనికి 2 స్పూన్ల దాకా మనం నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. అలా చేసిన తర్వాత మనకి ఎంతో రుచికరంగా ఉండే సగ్గుబియ్యం అలాగే గసగసాల పాయసం అనేది రెడీ అయిపోతుందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి మీరు చేసుకొని తింటేనే మీకు అర్థమవుతుందండి. చూడండి ఎంత కమ్మగా ఉందో చూడ్డానికే. అంతే అండి,
టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం అలాగే గసగసాల పాయసం రెడీ అయిపోయింది. సో కప్లెట్ తీసుకున్నాను, చల్లగా చేసుకున్నాను అనమాట, వేడి వేడిగా ఉంది. సూపర్ అంటే సూపర్, చాలా ఎమ్మె ఉందండి. డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, సూపర్ టేస్టీ. మీరు ట్రై చేసుకొని చూడండి. ఎప్పుడు సేమియా పాయసం, సగ్గుబియ్యం సపరేట్గా చేయడం, ఒకసారి పెసరపప్పు వేసి చేయడం, ఇవన్నీ కాకుండా ఒకసారి గసగసాలు అలాగే సగ్గుబియ్యం కూడా రెండు యాడ్ చేసి మంచిగా నెయ్యి వేసుకొని ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్, సూపర్ ఎమ్మిగా ఉంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ని ముగించినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తాయండి. బాయ్ అండి.